వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. ఈరోజు ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని బాగా బాధ పెట్టున్నారో, ఎవరైతే మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేసి వదిలేసి వెళ్ళిపోయారో, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏ పరిస్థితుల్లో ఉన్నారో మన హయ్యర్ సెల్ఫ్ని, ఏంజల్స్, గైడ్స్ని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ యొక్క పేరుని లేదా వాళ్ళ మొహాన్ని తెలుసుకోండి. ప్రస్తుతం మన కలెక్టివ్ని బాధ పెట్టిన వాళ్ళు వాళ్ళ యొక్క ఎనర్జీ ఎలా ఉందో చెప్పండి ఏంజిల్స్. ఏదో విషయం గురించి వాళ్ళు డబ్బులు రొటేట్ చేసి దేవుడి యొక్క కళ్ళు కప్పి ఇంకా చెప్పండి ఏంచి. పాస్ట్లో ప్రస్తుతం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ ఎనర్జీ అయితే ఎలా ఉందంటే, వాళ్ళు ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఒక ఆపర్చునిటీని ఇవ్వడం కానీ, లేదా మీతో తిరిగి కలవడం కానీ, మళ్ళీ రీయూనియన్ అవ్వడంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న తప్పు పనిని కవర్ చేస్తూ, దానిని తెలియకుండా ఇంటా బయట బ్యాలెన్స్ అంటారు కదా, అలాంటి బ్యాలెన్స్ అనేది చేస్తున్నారు. వాళ్ళ డబ్బుల్ని రొటేట్ చేసి అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టడానికి. కానీ డబ్బులు రొటేట్ చేసి వాళ్ళ పనులు చేయించుకోవడం వల్ల వాళ్ళు దేవుడి కళ్ళు కప్పేసి ఈ పనులు చేయగలము అని అనుకుంటున్నారు. కానీ అలా జరగట్లేదు. వాళ్ళు చేస్తున్న పని ఎప్పటికప్పుడు అందరికీ తెలిసిపోతుంది. పైగా వాళ్ళు మీకు మంచి లాభాలు వస్తున్నాయి, మీరు మంచి పనులు చేస్తున్నారు, మీరు పెట్టిన పెట్టుబడి మీకు వస్తుంది. అది డబ్బు పరంగా కానీ, సెల్ఫ్ పరంగా కానీ, మీరు ఏదైనా మీకు నచ్చిన పని చేస్తుంటే దాంట్లో మీకు సంతృప్తి వస్తుంది అన్నదాన్ని వాళ్ళు క్లియర్గా చూడగలుగుతున్నారు. మీకు ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని టవర్ మూమెంట్ తేవాలి, మిమ్మల్ని ఎలాగైనా ఏదో ఒక ప్రాబ్లంలో ఇరికించాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఏమవుతుందంటే, ప్రతిసారి వాళ్ళు పెట్టిన పెట్టుబడి అనేది వాళ్ళకే తలకిందులు అయిపోతుంది. కాబట్టి వాళ్ళు చేసిన ఏ ప్లాన్లు కూడా వర్కౌట్ అవ్వట్లేదన్నమాట. అయితే ఈసారి డబ్బులు ఇచ్చైనా సరే, ఎవరికైనా డబ్బులు ఇచ్చి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పమని చిన్న చిన్న స్పైయింగ్స్ కాడి నుంచి ఫోన్ రీఛార్జ్ వరకు ఏ రకంగా అయినా సరే ఇతరుల్ని, మూడో పర్సన్ని అనేది ఇన్వాల్వ్ చేసి మీ గురించి ఊబిలాగుతున్నారనమాట. కానీ ఈ సిచ్యువేషన్లో వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు. అలాగని మిమ్మల్ని వదిలేసి వాళ్ళు ముందుకెళ్ళిపోయి వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా బతకలేరు. అలాగని తిరిగి మీ జీవితంలోకి వచ్చే అవకాశం లేదు వాళ్ళకి. కాబట్టి ఏం చేయాలో తెలియక ఆ యొక్క టాక్సిసిటీతో ఏం చేస్తున్నారంటే, వాళ్ళు లేనప్పుడు మీరు కూడా హ్యాపీగా ఉండకూడదని ఒక ఇదిలో వాళ్ళు మిమ్మల్ని స్ట్రాంగ్గా దారి చూసి డబ్బులు ఇచ్చి అయినా సరే మిమ్మల్ని బాధ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే వాళ్ళ పప్పులేమీ ఉడకట్లేదన్నమాట. కాబట్టి ప్రతిసారి మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేద్దాం అనుకుని ప్రతిసారి వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఇంకా కలెక్టివ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక మెన్ అనమాట. అంటే తను ఒక పని చేస్తున్నాడు. తను చేసే పనిలో తను చేసుకుంటూనే వెనక వైపు కనిపించకుండా గోతులు తవ్వుతారంటారు కదా, అలాంటి మనిషి అనమాట. ఇంకేమైనా చెప్పాలేంటి? వాళ్ళు కొత్తగా ఒక దారిని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇది కేవలం మిమ్మల్ని భయపెట్టడానికో ఇంకో రకంగానో కాదు. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని, మనుషుల్ని మనం గుర్తుపెట్టుకొని, వాళ్ళ యొక్క తీరుని గుర్తుపెట్టుకొని, మనం ఏం జరిగినా సరే సిద్ధంగా ఉండాలనే ఒక గైడెన్స్ మీకు ఇవ్వడం కోసం నేను చెప్తున్నాను. ఇంకా చెప్పండి ఏంజిల్. వాళ్ళు డబ్బులు ఇచ్చి దారిని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టడానికి. ఇంకా ఏంజిల్, మీరు వెళ్ళే దారిని ఆపడం కోసం వాళ్ళు బాగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఏంజిల్
కలెక్టివ్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది ఏంజిల్? వాళ్ళు మీకు జరగాల్సిన జస్టిస్ని జరగకుండా చేయడం, అంటే మీకు రావాల్సినప్పుడు జాబ్ రానివ్వకుండా చేయడం, లేదా మీకు మీ మీద బ్లాక్ అండ్ వైట్లు చేయడం, స్పెల్ వర్క్స్ చేయడం లాంటివి చేస్తున్నారు. అలా చేయడానికి ఇండైరెక్ట్గా వెనక నుంచి వాళ్ళు డబ్బులు అనేది ఇస్తున్నారనమాట. ఇంకొకరికి ఆఫర్ ఇచ్చి మిమ్మల్ని మీ మీద బ్లాక్ అండ్ వైట్లు చేపిస్తున్నారు, కానీ అది వాళ్ళు అనుకున్నంత విధిగా అయితే జరగట్లేదు. మీకు మీరు ఏదైతే డివైన్ కొలుస్తున్నారో వాళ్ళు మీకు రక్షగా ఉన్నారు. మీ హయ్యర్ సెల్ఫ్ కావచ్చు, మీ డివైన్ కావచ్చు, అలాగే మీ పితృదేవుళ్ళు అంటారు కదా, వాళ్ళు కూడా మీకు ప్రొటెక్షన్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసే ఏవి కూడా మీకు ఎఫెక్ట్ అనేది అవ్వట్లేదు. డివైన్ అనేది మీకు ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటుంది. మీరు ఏ దారిలో వెళ్తే మంచిది, ఎలా వెళ్తే మంచిది, మీ కంట్రోల్లో ఉన్నంత వరకు మీరు పాజిటివ్గా ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. మిగతాది మీ కంట్రోల్లో లేనిదంతా కూడా మీ వెనకాల మీ ఏంజిల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు చూస్తున్నారు. ఏంజిల్, ఇదంతా చేస్తున్నందుకు కార్మిక్ యొక్క నియర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి ఏంజిల్. కార్మిక్ యొక్క నియర్ ఫ్యూచర్, మన కలెక్టివ్ని ఇబ్బంది పెడుతున్నందుకు కార్మిక్ యొక్క నియర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంజిల్. లాస్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. అండ్ వాళ్ళ యొక్క నిజాలన్నీ బయటపడిపోతాయండి. ఎవరైతే చేస్తున్నారో ఇలాంటి పనులన్నీ, ఎవరైతే స్పెల్ వర్క్స్ కానీ, ఎవరైతే బ్యాడ్ ఎనర్జీస్తో, డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తూ మిమ్మల్ని ఇండైరెక్ట్గా బాధ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ సాక్ష్యాలతో సహా అందరి ముందు బద్దలు కొట్టినట్టుగా దొరికిపోతారు. కాబట్టి దాని గురించి మీరేం ఫీల్ అవ్వద్దు. వాళ్ళ నిజాలన్నీ బయటపడిపోతాయండి. వాళ్ళ గేమ్ ఓవర్ అంటారు కదా, అలాంటి ఎండింగ్ అనేది త్వరలోనే ఉంటుంది. అలాగే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే వాళ్ళకి రివర్స్ అయ్యి దాంట్లోనే వాళ్ళు చిక్కుకొని వాళ్ళు సిక్ అయిపోవడము, వాళ్ళ హెల్త్ బాగోకపోవడము, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఏదైనా అవటము, వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏదైనా అవటము, ఇలా వాళ్ళు చేసిన ప్రతి పని కూడా వాళ్ళకి తిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎంతైతే డబ్బులు అనేది ఖర్చు పెట్టుకుంటున్నారో అది వాళ్ళకి శుద్ధ దండగ అనమాట. కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి, బీ పాజిటివ్గా ఉండండి. మీ డివైన్ ఎప్పుడు మీతో ఉందని మర్చిపోకండి. మీకు ఏదైనా మెసేజ్ కావాల్సి వచ్చినా, ఏం చేయాలని తెలియకపోయినా డైరెక్ట్గా మీరు డివైన్ని ప్రేయర్ చేయండి. డివైన్ ఏంజిల్ మీకు ఏ విధంగా అయితే ఆ విధంగా ప్రేయర్ చేయండి. ఏంజిల్ ఇప్పుడు ఏం చేయాలో గైడెన్స్ ఇవ్వండి, ఏదైనా మెసేజ్ ఇవ్వండి, ఏదైనా సిగ్నల్ ఇవ్వండి అని చెప్పండి. మీ తరపు అయితే జస్టిస్ ఉందండి. ఖచ్చితంగా ఏంజిల్ ప్రొటెక్షన్ ఉందనేది దానికి కన్ఫర్మేషన్. సో బీ పాజిటివ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు రిజనేట్ అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.